మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. దేవుని హస్తం పేరు పేరున మిమ్మల్ని మీ బిడ్డలను దీవించునగాక. ఒక సేవకుడిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు చేసే కామెంట్లు, పెట్టే విన్నపాలు, ప్రార్థనలు అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ అందరికీ వ్యక్తిగతంగానే నేను వందనాలు తెలియజేస్తున్నాను. వారందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క వాక్య సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. మనకు తెలిసినంత వరకు భయం ఉంది, అది భూతల మీద ఊరేగుతూ ఉంది. ఆ భయం నీకు నాకే కాదు. లేడి పిల్లకి సింహం చూస్తే భయం, పామును చూస్తే కప్పకు భయం. మన జీవితంలో ఏ జీవిని చూసినా భయం వెంటాడుతుందిగా. నా మాట అర్థమవుతుందా మీకు? ఏది చూసినా మనకు భయం కలుగుతూనే ఉంటుంది. ఆ భయం రకరకాలుగా ఉంటాయి. శత్రువు వలన భయం కొంతమందికి అయితే, అపోహల వలన భయం కొంతమందికి, నిందల వలన భయం కొంతమందికి, జీవితం ఏమవుతుందో నిద్రపట్టక జీవితం అంతా భయంతోనే వెళ్ళబుస్తుంటాం. ఎంతకీ భయం కరువును బట్టో, రోగాన్ని బట్టో, సమస్యలను బట్టో వెంటాడుతుందిగా. ఇక ఈ భయాన్ని గురించి మనకు విడుదల లేదుగా. కారణం ఏంటంటే, నలుగురిలో ఉంటే ధైర్యంగా ఉంటాం, పైకి చేతులు ఉన్నంతకాలం ధైర్యంగా ఉంటాం, మన పక్షాన వాదించేవాళ్ళు ఉంటే ధైర్యంగా ఉంటాం, మనల్ని సమర్థించేవాళ్ళు ఉంటే ధైర్యంగా ఉంటాం. అప్పుడప్పుడు మంచు కలిగినట్టుగా ఇవి కలిగిపోతాయిగా. అప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోతావుగా, భయపడుతూనే ఉంటావుగా. మీకు ఒక వాగ్దానం ఏమిటో తెలుసా? నిన్ను పట్టి పీడిస్తూ నిన్ను భయపెట్టుతున్న భయం నిన్ను చూసి దూరంగా ఉండాలి. అంటే నా మాట అర్థమవుతుందా? భయం నిన్ను భయపెట్టింది, ఇప్పుడు నిన్ను చూస్తే భయానికి భయం వేయాలి. ఆశ్చర్యంగా ఉందా? యెషయా గ్రంథం చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక మీదట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వాక్యం. భీతి నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును. అదేమిటది? భీతి అంటే భయమేగా. భయం మనకు దగ్గరగా పిలవకుండా వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు నిన్ను చూశాక భీతికి భయం వేస్తుందట. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇదేదో కల్పన కాదు, దేవుని వాక్కు. మన వ్యక్తిగత జీవితంలో చెప్పుకునే చరిత్ర కాదు, వాస్తవ చరిత్ర. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, భయానికి భయం పుట్టించగలిగిన శక్తి నీకుంది. భయానికి భయం పుట్టించగలిగిన శక్తి నీకుంది. అంటే నీకు కూడా భయపడుతుందా? నాకు తెలిసినంత వరకు ఎంతకాలం మనం భయపడ్డాంగా. భయపడ్డమాట వాస్తవమే. ఇప్పుడు నీకు భయపడి దూరంగా నిలబడాలి. మీకు అర్థమయ్యే చరిత్ర చేస్తే బాగుంటుంది. ఓ రోజునట పాలెంలోనికి మరణదూత వేగంగా వస్తుందట. మరణదూత అంటే జనాన్ని చంపడమేగా. ఆ మరణదూత వస్తే ఆకులు రాలినట్టు జనం రాలిపోయి కుప్పలు పడిపోయినట్టు కుప్పలుగా పడిపోతున్నారు. పాము కాటు వలన కానీ, దేవుని కోపం వలన కానీ, మరో కారణం కానీ, అంతా మరణదూత ప్రభావంతో అందరూ పడిపోతున్నారు. ఆ మరణం విర్రవీగుతూ అనుకుంటుంది, నా ముందు నిలవగలిగిన వాళ్ళు ఎవరు అని. ఉన్నట్టుండి మరుక్షణం విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం? అన్నదమ్ములిద్దరూ దేవుని సేవలో ఉన్నారు. తమ్ముడు అన్నాడు కదా, మరణం వస్తుంది, జనం నాశనం అవుతున్నారు, మరణానికి భయపడిపోతున్నారు, భయాన్ని ఆపు, మరణాన్ని నిలుపు అన్నాడు. ఏం చేయమంటావు? బలిపీఠంలో నిప్పులు తీసుకుని దోపార్తిలో వేసుకుని పాలెం మధ్యలోకి పరిగెత్తుకొని మరణానికి ఎదురుగా నిలబడి దూపం వేయన్నాడు. చాలా తేటగా ఆ మాట విన్నాక అహరోను పరిగెత్తుకుంటూ వెళ్ళి దూపం వేశాడు. మరణం అవాక్కైపోయింది, మరణం నిలబడిపోయింది. ఆ తర్వాత ఒక్కడు ముందుకు వెంటే అందరినీ భయపెట్టిన ఈ మరణం దూరంగా ఉంటుంది కానీ దగ్గరికి రావట్లా. మరణం అందరినీ భయపెట్టింది, మరి ఈ క్షణం భయం ఎందుకు ఆగింది? దేవుని మాట ఎంత యథార్థం. ఈ రోజున సహోదరులారా, ప్రభువును నమ్మడం అంటే మతం పుచ్చుకోవడం కాదు. దేవుని విశ్వసించి జీవితాన్ని మార్చుకుని యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందితే సంఘ సభ్యులు కాదు, ఊళ్ళో వాళ్ళంతా మతంలో దిగారు అనడం కాదు. నూతన వ్యక్తిగా, శక్తిగా నువ్వు మారతావు. భయము నిన్ను చూసి భయపడునగాక, భీతి నిన్ను చూసి దూరంగా ఉండునగాక. అంటే భయానికి భయం కలిగేంత ప్రవర్తన నీలోను, ప్రార్థనా శక్తి నీలోను ప్రభువు నింపుతున్నాడు. నిన్ను చూసినప్పుడు భయపడుదురుగా. చేతులు పైకెత్తే సముద్రం గడగడలాడలా? బైబిల్లో పాటలు పాడుతూ ప్రజలు తిరుగుతుంటే ఎరుకో భయపడి కోలలా? ఆ దేవుడే మన దేవుడు. భయపడవాకు, భయం నీకు దూరంగా ఉంటుంది. నిన్ను చూస్తే భయం భయపడుతుంది.
పరిశుద్ధుడును ప్రేమముడి నా ప్రభు వందనాలయ బిడలను దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని కలుగచ్చి నెమ్మది చేత నింపండి, భయాన్ని దూరంగా పెట్టండి, ధైర్యంతో నడిపించండి, కుటుంబ సభ్యులను దీవించండి, కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి, రక్షణ భాగ్యంతో నడిపించండి, ఆశించిన దానికంటే ఎక్కువ కృప దయచేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.